అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. ఎంతకీ దాత్రి బయటకు రాకపోయేసరికి అఖిల్ నేరుగా ఆండాలమ్మ ఇంటికి వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరన్నా ఉన్నారా? ఆ పిలుపు విన్న అభిరామ్ బయటకు వస్తాడు. ఎవరండి మీరు? దాత్రితో మీకేం పని? అయినా నేరుగా ఇలా ఇంటి లోపలికొచ్చారేంటి? హాయ్ బ్రదర్, నా పేరు అఖిల్. నేను దాత్రి ఫ్రెండ్ని. ఒకసారి దాత్రిని పిలుస్తారా? ఓ అలాగా, అయితే ఒక్క నిమిషం ఉండండి. దాత్రి, దాత్రి, ఇదిగో ఎవరొచ్చారో చూడు. దాత్రి బయటకు వస్తుంది. ఓ అఖిల్ గారు, మీరా? రండి రండి, నా గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటేంటి లోపలికా? ఈ విషయం గనక మీ అమ్మకు తెలిసిందనుకో, నిన్ను కాదు ముందు నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. అలాగే నా 2 కాళ్ళు విరగొట్టేస్తుంది. చూడండి బ్రదర్, మీరింతలా భయపడాల్సిన పనేమీ లేదు. ఇలా చూడండి, ఈ ఫోటో, ఈ ఉత్తరం. నేను లక్ష్మయ్య గారి అబ్బాయిని. పెళ్లి చూపుల కోసం ఇలా వచ్చాను. ఆ మాట విన్న అందరూ ఆశ్చర్యపోతారు. ఓ అలాగా, మీరా బ్రదర్, నన్ను క్షమించండి. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళొచ్చు. దాత్రి అఖిల్ని తీసుకుని తన గదిలోకి వెళ్తుంది. ఇలా కొంత సమయం గడుస్తుంది. ఆండాలమ్మ, నాగభూషణం ఇంటికి చేరుకుంటారు. దాత్రి గదిలో నుంచి మాటలు విన్న ఆండాలమ్మ, ఏంట్రా అభిరామ్, దాత్రి గదిలో నుంచి ఆ ఇకలు పకపకలు? అబ్బెబ్బే, అదేం లేదమ్మగారు. ఇందాక దాత్రి ఫ్రెండ్ వచ్చాడు. అమ్మాయిని బయటికి పంపించడం కుదరదు, కావాలంటే నువ్వే లోపలికి వెళ్లి మాట్లాడు అని అన్నాను. అయ్యయ్యో, ఓరినీ మొహం మండా, ముక్కు మొహం తెలియని వాణ్ణి అలా అమ్మాయి గదిలోకి ఎలా పంపిస్తావురా? నీకేం పోయే కాలం వచ్చింది? అయ్యో ఆంటీ, ఎందుకలా నోరు పారేసుకుంటున్నారు? నేనేమీ అంత తెలివి తక్కువ వాడిని కాదు. అన్ని వివరాలు తెలుసుకునే లోపలికి పంపించాను. ఆ అబ్బాయి ఎవరో కాదు, లక్ష్మయ్య గారి అబ్బాయి. అబ్బాయి చాలా బాగున్నాడు. ఆ నిజమేనా? అమ్మా దాత్రి, ఇలా రా ఒకసారి. అఖిల్, దాత్రి బయటకు వస్తారు. అఖిల్ని చూసిన నాగభూషణం, అయ్యో చెల్లెమ్మ, కొంప మునిగిందే. వీడు వాడే, నేను పార్కులో చూసిన అతడు. ఆ అవునా? ఏంటి దాత్రి, మామయ్య చెప్పేది నిజమేనా? నిజమేనమ్మా. ఏంటయ్యా, నీకేమన్నా బుద్ధుందా లేదా? చూస్తే చదువుకున్నవాడిలాగున్నావు. నా కూతుర్ని అమాయకురాల్ని చేసి నీ వెంట తిప్పించుకుంటావా? ఆంటీ, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. బుద్ధుంది కాబట్టే మీతో మాట్లాడడానికి ఇంటికి వచ్చాను. నీకెంత ధైర్యం? మా ఇంటికి వచ్చి మమ్మల్ని తిడతావా? అలా చూస్తావేంట్రా? అభిరామ్, ముందు 4 తన్ని వాణ్ణి బయటకు తొయ్యి. ఆగండి ఆండాలమ్మ గారు, అసలు విషయమేంటో నేను తెలుసుకుంటానుగా. మీరు కొంచెం శాంతించండి. ఇదిగో బ్రదర్, ఇలారా. అసలు నిజంగా నువ్వెవరు? నీ దగ్గర ఉన్న ఆధారాలేవి? చూడు బ్రదర్, నేను ఇందాక చెప్పినవన్నీ నిజాలే. కావాలంటే చూడండి, మా నాన్నగారికి మీరు పంపించిన ఫోటో. అది చూసిన ఆండాలమ్మ, క్షమించు బాబు, ఏదో తెలియక ఏవేవో మాట్లాడాను. అయితే అమ్మగారు, ఇంకా ఆలస్యం ఎందుకు? త్వరగా ముహూర్తాలు ఖాయం చేసుకోవచ్చు కదా. అలాగే నేను మా నాన్నగారికి ఫోన్ చేసి ఈ విషయమంతా చెప్తాను అంటూ అఖిల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అది సరే కాని ఆంటీ, ఇంట్లో పెళ్లి కాని పెద్ద కూతుర్ని పెట్టుకొని చిన్న కూతురికి ఎట్టా పెళ్లి చేస్తావు? ఆండాలమ్మ, నిజమే అన్నయ్యా, వెన్నెలకి ఏదన్నా ఒక సంబంధం చూడు. ఇంతలో ప్రసాదు అక్కడికి వస్తాడు. నా కూతురికి ఏదో ఒక సంబంధమా? ఇది అన్యాయం. మంచి సంబంధం వచ్చే వరకు ఆగాల్సిందే. వచ్చారా? నీ కూతురి కోసం నా కూతురికి వచ్చిన బంగారం లాంటి సంబంధాన్ని వదులుకోమంటారా? అదేం కుదరదు. ఎవడో ఒకడికి ఇచ్చి దీనికి ఈ వారంలోనే పెళ్లి చేసేయాలి. ఆగండి ఆగండి, ఏంటాంటీ, నేను మీ కంటికి కనిపించడం లేదా? నాకు వెన్నెలంటే ఇష్టం. నాకు మీరే పెళ్లి చేస్తారన్నారు కదా, అదేదో వెన్నెలనిచ్చి పెళ్లి చేయండి. ఇద్దరం నీ దగ్గరే పడి ఉంటాం. ఏమంటావా ఆంటీ? నిజమేరా, నేను మర్చేపోయాను. ఈడు జోడు బాగుంటుంది. గంతకు తగ్గ బొంతలాగా సంకలో మేకపిల్లని పెట్టుకుని ఊరంతా తిరిగినట్లుంది. ఇదిగో ఇలా చూడండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరుగు తీరుతుంది. వెన్నెల, నాన్నగారు, నాకు ఈ పెళ్లి ఇష్టమే, మీరేం బాధపడకండి. హమ్మయ్యా అని అనుకుంటారు అందరూ. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. ప్రసాదు బాధపడడం చూసిన అభిరామ్ అసలు విషయం అంతా వివరించి చెబుతాడు. ప్రసాదు ఆనందానికి హద్దులుండవు. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. వెన్నెలకి అభిరామ్కి గుళ్ళో పెళ్లి జరిగిపోతుంది. ఆండాలమ్మ మీద కోపంతో ఉన్న నాగభూషణం ఈ పెళ్లి ఎలాగైనా చెడగొట్టాలని కుట్రలు పన్నుతూ ఉంటాడు. దాత్రికి అఖిల్తో పెళ్లి కుదిరిన విషయం
నాగభూషణం భార్యకు తెలుస్తుంది. ఆమె అగ్గి మీద గుగ్గిలమవుతుంది. ఇంటికి వచ్చిన నాగభూషణంతో, ఏమయ్యా, నీ చెల్లెల కూతురికి పెళ్లి కుదిరిందంటగా. అవునే, నన్నేం చేయమంటావు? అయినా నువ్వేమీ కంగారు పడకు. నువ్వు అనుకున్నంత తెలివి తక్కువ వాడినేం కాదు. ఆ అండాలమ్మ మీద, దాని కూతురు మీద లేనిపోనివన్నీ చెప్పి లక్ష్మయ్య గారికి ఉత్తరం రాశాను. ఈ దెబ్బతో ఈ పెళ్లి ఆగిపోతుంది. ఆ అలాగా? ఎంత మంచి పని చేశారు. లేకపోతే దాని కూతురికి పెళ్ళా? అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. లక్ష్మయ్యకు నాగభూషణం రాసిన ఉత్తరం చేరుతుంది. ఆ ఉత్తరం చూసిన లక్ష్మయ్య ఇది నాగభూషణం పని అని అనుకుంటాడు. ఇంకొంత సమయానికి అఖిల్ లక్ష్మయ్యకు ఫోన్ చేస్తాడు. నాన్నగారు, మీరు చెప్పినట్టే పిల్ల వాళ్ళ తల్లి ఇద్దరు మొండి వాళ్లే. ఇప్పుడిప్పుడే దాత్రి నా దారికి వస్తుంది. మీరు మాత్రం ఈ పెళ్లి మీకు ఇష్టం లేనట్టే ఉండండి. వాళ్ళకి ఇదే మాట ఫోన్ చేసి చెప్పండి. అలా కాదని పెళ్లి చేసుకుంటే నీకు నాకు అసలు సంబంధమే లేదని చెప్పేయండి. ఓ అలాగా నానా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. జాగ్రత్త. అలా మరుసటి రోజు లక్ష్మయ్య ఆండాలమ్మకు ఫోన్ చేసి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పేస్తాడు. అది విన్న ఆండాలమ్మ గుండెలు బాదుకుంటుంది. అప్పుడే అఖిల్ అక్కడికి వస్తాడు. మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదు, కానీ నాకు దాత్రి అంటే చాలా ఇష్టం ఆండాలమ్మ గారు. అబ్బా చూడండి ఆంటీ గారు, మీరు కోరుకున్నది కూడా అబ్బాయి ఇల్లరికం రావడమే కదా. ఇంకా ఈ పెళ్లికి అడ్డేముంది? త్వరగా వీళ్ళిద్దరికి పెళ్లి చేశారంటే ఇద్దరు మీ ముందే పడుంటారు. ఆ మాటలు విన్న నాగభూషణం, చాలేరా చెప్పొచ్చావు. మన సంబంధం వద్దనుకున్న వాళ్ళకి ఇంకా మనం పిల్లనిస్తామా? నేను ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోను. నీ ఇష్టం ఎవరికి కావాలి? బోడి ఇష్టం. మా అమ్మకు ఇష్టమైతే చాలు. ఏమమ్మా? అలాగే అమ్మా, మీ ఇష్టం. నేను కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. ఒక మంచి ముహూర్తంలో అఖిల్కి దాత్రికి పెళ్లి జరిపిస్తారు. అప్పుడే ఆండాలమ్మకు సుమను పరిచయం చేస్తాడు రమేష్. అది చూసిన అభిరామ్, అత్తమ్మగారు, అమ్మాయి చక్కగా ఉంది. మన రమేష్ కి ఈడు జోడు. ఆ అమ్మాయిని రమేష్ కి ఇచ్చి పెళ్లి చేస్తే పోలే? ఆ మాట విన్న నాగభూషణం, చీచి, ఈ చదువుకున్న అమ్మాయిలు మన మాట అస్సలు వినరు. మనకి సంబంధం వద్దే వద్దు. అత్తయ్య, నువ్వు మీ అన్నయ్య మాట విన్నావంటే నీ బొచ్చులో రాయే. ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? స్వయాన మన అల్లుడు గారికి చెల్లెలు. అల్లుడు గారు ఇల్లరికం ఉన్నా మనకి ఎటువంటి గొడవ ఉండదు. ఏమంటావా ఆంటీ? అవునన్నయ్యా, అభిరామ్ చెప్పింది అక్షరాల నిజం. నువ్వెళ్ళి ఈ పెళ్లి ఖాయం చేసుకురా అన్నయ్యా. అలా మరుసటి రోజు అభిరామ్, నాగభూషణం సుమా ఇంటికి వెళతారు. వాళ్ళ తల్లిదండ్రులతో ఈ పెళ్లి విషయం మాట్లాడి ఖాయం చేసుకు వస్తారు. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. ఒకరోజు దాత్రి బట్టలు సర్దుతూ ఉండగా దాత్రి ఆ రోజు పోగొట్టుకున్న డబ్బు అఖిల్ షర్టులో దొరుకుతుంది. అది చూసిన దాత్రి ఆశ్చర్యపోతుంది. కొంత సమయానికి అఖిల్ అక్కడికి వస్తాడు. ఏమండి, ఈ డబ్బు ఆ రోజు కనిపించకుండా పోయింది కదా, మరి నీ షర్టు జోబులోకి ఎలా వచ్చింది అని అంటూ నిలదీస్తుంది. ఓ అదా డియర్, అది నేనే కొట్టేశాను. ఎలాగైనా నిన్ను పెళ్లి చేసుకోవాలని. మనకి ఇదంతా మామూలేలే. ఆ మాటలు విన్న దాత్రి ఛీ అంటూ ఏడుస్తూ అక్కడ్నుంచి ఆండాలమ్మ దగ్గరకు వెళ్తుంది. అమ్మా, మనం మోసపోయామే. వీడు ఒట్టి తాగుబోతు, దొంగ. ఆ రోజు నా డబ్బును దొంగిలించింది కూడా వీడే. ఎంత మోసం, ఎంత మోసం చేశాడు వాడు. నా తల్లి, నీకెంత అన్యాయం జరిగిందే. వెంటనే రమేష్ దగ్గరకు వెళ్తుంది. రమేష్, ఒరే రమేష్, నువ్వు ఆ పిల్లను, అదే సుమని పెళ్లి చేసుకునేందుకు వీల్లేదు. వాళ్ళన్నయ్య ఉట్టి మోసగాడు, దొంగ. అదేంటమ్మా, వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇష్టం లేదంటే ఎలా? నాకు ఆ అమ్మాయి చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఇంకెప్పుడు నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడకు. ఈ మాటలన్నీ వింటున్న అభిరామ్, ఏంటి అత్తయ్య మీరనేది? తమ్ముడు తాగుబోతూ తిరుగుబోతా, ఎంత మోసం! ఈరోజు తాగి ఇంటికి రానివ్వండి. వచ్చాడా, నా చేతిలో సచ్చాడే. ఒరేయ్, నీ అమ్మ కడుపు మాడా, కాస్త ఆగురా, నేను చూసుకుంటాను గాని నువ్వేం మాట్లాడకు. అఖిల్ ఎప్పటిలాగానే ఆ రోజు రాత్రి కూడా తాగినట్టు నటిస్తూ ఇంటికి వస్తాడు. అఖిల్ కోసం ఎదురు చూస్తూ హాల్లోనే ఉంటాడు అభిరామ్.
అయ్యో ఏంటి తమ్ముడు నువ్వు చేస్తున్న పని? ఇలా తప్పతాగి ఇంటికి వస్తావా? నీకు కొంచెమైనా బుద్ధుందా? అంటూ ఒక్కటి తగిలిస్తాడు. అది చూసిన ఆండాలమ్మ, అయ్యో ఏంటిది, నా అల్లుణ్ణి కొడతావా? నీకెంత ధైర్యం? అంటే ఏంటి, నేను మీ అల్లుణ్ణి కాదా? తమ్ముడు తప్పు చేశాడు, అందుకే 4 తగిలించాను. చాలే నోరుముయ్, చనివిస్తే మరి నెత్తికెక్కుతున్నావే. ఏదో ఇంట్లో చాకిరీ చేస్తావని పిల్లనిచ్చి పెళ్లి చేస్తే మా మీదే పెత్తనం చేస్తావా? కరెక్ట్ అత్తయ్య. బ్రదర్, ఆండాలమ్మ ముద్దుల అల్లుడిని నేను, నువ్వు కేవలం ఈ ఇంటికి పనివాడివి మాత్రమే. అభిరామ్ కోపంగా, ఇదిగో చూడు, ఎక్కువ మాట్లాడావంటే ఇంకా 4 తగిలిస్తాను. చాలే ఊరుకో. నా అల్లుని కొట్టిన నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ముందు ఇంటి నుంచి బయటికి నడువు. ఏంటమ్మో, నేనేమన్నా గతిలేక నీ ఇంట్లో ఉన్నాననుకుంటున్నావా? ఇప్పుడే వెళ్ళిపోతాను. వెనెలా, మీ పిన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది. రా వెళ్ళిపోదాం. ఆ మాటలు విన్న వెన్నెల కంగారుగా అక్కడికి వస్తుంది. మధ్యలో అదెందుకు? అది నీతో రావడానికి వీల్లేదు, రాదు కూడా. నువ్వు పో ఇక్కడి నుంచి. ఓహో అలాగా, అయితే నేను ఒక్కడనే వెళ్తాను. వెన్నెల, ఆగండి, నేను కూడా మీతో వస్తాను. అదేంటే, నువ్వు పోవడానికి వీల్లేదు. అదేంటి పిన్ని, వారితో పాటు నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావే? వాడికేమన్నా ఇల్లా వాకిలా? ఏమో పిన్ని, ఆయన ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. అదే నా ఇల్లు. అద్ది అలా బుద్ధి చెప్పు. నీ కూతురికి ఉన్న బుద్ధి కూడా నీకు లేదు. ఇంత వయసు వచ్చింది, ఏం లాభం? పోవే పో, నీ తిక్క బాగా కుదురుతుంది. 2 రోజులు కడుపు మాడితే మళ్ళీ ఇద్దరు వచ్చి నా కాళ్ళ మీద పడతారు. అలా అభిరామ్ వెన్నెలలు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు. ఇదంతా చూస్తున్న ప్రసాదుకు మాత్రం చాలా సంతోషం కలుగుతుంది. వెన్నెలను తీసుకుని అభిరామ్ ఎక్కడికి వెళ్తాడు? పాపం దాత్రి జీవితం బాగుపడుతుందా? వచ్చే కథలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.